అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటి లాగేంటంటేనండి, చరితము వినగారండి, శ్రీ సీతారాముల చరితము వినగారండి. షేర్ చేసితే శుభ ఫలితము, లైక్ వేసితే లక్ష్మీ కటాక్షము, కామెంట్స్ పెడితే కనక వృష్టియే. కామెంట్స్ పెడితే కనక వర్షమే, సీతారాముల అనుగ్రహముతో చరితము వినగారండి, శ్రీ సీతారాముల చరితము వినగారండి. జై శ్రీరామ్. గేయరూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలండి. దయచేసి ఇలాగే ఆదరించండి మన ఛానల్ని. మనం ఇప్పుడు శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండలో ఉన్నాము. పంచవటిలో పర్ణశాల ముందు కూర్చున్న సీతారాముల దగ్గరికి శూర్పణఖ రామటము, రాముడి దగ్గరికి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళటము, రాముని పరిహాసం చేయటంతో అసలు లాభం లేదు, ఈమె ఉండబట్టే కదా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పైగా తనతోనే పరిహాసం ఆడతారా? ఏమనుకుంటున్నారు అసలు ఈ మానవులు? ఎంతటి వాళ్ళు అసలు నా ముందు వీరు నాతోటి పరిహాసం ఆడతారా? ఎంత ధైర్యము! రావణాసురుడి సోదరుని నేను, ఎందరో అన్నదమ్ములు కల నాకు, ఇక మానవులు నన్ను పరిహాసం ఆడతారా? అసలు ముందుగా నాజూకుగా అతి సుకుమారంగా ఉన్న ఈమెను తినేసిన తర్వాత వీళ్ళిద్దరిని నేను తినేస్తానని చెప్పేసి సీతాదేవి దగ్గరికి పోబోతుండేసరికి ఆమె భయపడుతూ ప్రాణభయంతో గట్టిగా శ్రీరామచంద్ర ప్రభు చేతిని గట్టిగా పట్టేసుకుందనమాట. ఆమెను పొదువు పట్టుకున్నటువంటి శ్రీరామచంద్రుడు భయం వలదని చెప్పి ఓదార్చి, లక్ష్మణ, మూర్ఖులతో దుష్టులతోటి పరిహాసమాడవద్దు, మూర్ఖులతో దుష్టులతోటి పరిహాసమాడవద్దు, స్త్రీ గనక క్షమించి విరూపిణి చెయ్యుమా, స్త్రీ గనక క్షమించి విరూపిణి చేయుమా, విరూపిణిగా చేయుమా అని ఆజ్ఞాపించగానే ఎప్పుడెప్పుడు అన్నగారు ఆజ్ఞ ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి లక్ష్మణుడు వెంటనే